గత ప్రభుత్వంపై ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు పలుమార్లు పెంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ధర్నాలు చేయడం న్యాయం కాదన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. ఇక జగన్ ప్రజలను మోసం చేసి వేల కోట్లు నొక్కేశాడని కర్రోతు బంగార్రాజు ఆరోపించారు. అవినీతి వల్ల విద్యుత్ భారాలు 1,29,000 కోట్లు. విద్యుత్ ఛార్జీలు పెంపు పాపం జగన్దే. నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం, ప్రజలను మోసం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అసమర్థతతో జరిగిన నష్టం ఎంతో అంటే కోట్లలో ఉంది. ఈ వైసీపీ నాయకులు చేసిన పాపం చేసి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ప్రజల అమాయకులు కాదు. ఈ భారాన్ని ఎవరు మోపారో ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, మీరు పెంచిన దానికి మీరే ధర్నా చేసుకున్నట్లు అవుతుంది తప్ప ప్రజలు ఎవరు కూడా మీ మోసాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుయుక్తులకి ఎవరు కూడా నమ్మే విధంగా లేరు. కాబట్టి ఇలాంటి